నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మార్కాపురం బస్ యాక్సిడెంట్ అయితే ఒక విషాదాన్ని మనకి అందరికీ మిగిల్చిందని చెప్పుకోవాలి. అందులో జరిగిన ఒక ఘటన తల్లి ప్రేమకి నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి. అమ్మ అని అంటే ఏ త్యాగానికైనా ఆఖరికి ప్రాణత్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని నిరూపించిన ఘటన. సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, మార్కాపురం బస్ యాక్సిడెంట్లో ఒక తల్లి తన ప్రాణాలని లెక్క చేయకుండా తన కొడుకుని కాపాడిన వైనం అది అందరినీ ఇప్పుడు ఇట్లా అందరి హృదయాన్ని కదిలించేస్తుంది. సో ఈ ఘటన మీద మీ స్పందన ఏంటి అసలు? ఇది మన ఈ మధ్య కాలంలో జరిగిన 3వ బస్సు ప్రమాదం. అంటే మన కళ్ళు ఎదురుగా జరిగిన యాక్సిడెంట్లో ఫస్ట్ వేమూరి కావేరి ఒక పెద్ద షాక్. అంతకుముందు కూడా లోయలో పడ్డ బస్సు ప్రమాదాలు ఉన్నప్పటికీ అంటే అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే ప్రాణాలు పోయిన పరిస్థితి ఈ మధ్యలో. వేమూరి ట్రావెల్స్, అందులోనూ కొన్ని స్టోరీలు బయటకు వచ్చాయి. అబ్బా అనిపించింది. ఒక తల్లి కూతురు పట్టుకొని అలాగే చనిపోతే ఠాగూర్ సీన్ అన్నారు. పాపం ఒక అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తూ జస్ట్ హైదరాబాద్ ట్రిప్ ఇచ్చారు వాళ్ళకి, ఊరికే చూసిరా అని. 3 రోజులు అన్నీ చూసాడు. వెళ్తూ ప్రమాదం. చిన్న ఫ్యామిలీ. అట్లా అబ్బా అనిపిస్తుంది. మళ్ళీ ఇది మొన్న ఇక్కడ జరిగిందైతే దారుణం. ఒకే తండ్రి 3 కూతురు. అమ్మో పాపం వాళ్ళు. అంటే ఆ రోజు ఆ బస్సే ఎందుకు ఎక్కారు సరిపోన్లే. ఇలాంటి కథలు బోల్డ్ విన్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది బస్సు వీళ్ళు ముందాడివారిపల్లి అంట, కనిగిరి దగ్గర. అందులో ఉప్పు రమాదేవి ఈవిడ పేరు, మనోహర్ వాళ్ళ అబ్బాయి. బస్ ఏమో మార్కాపురం దాటి రాయవరానికి దగ్గరలో ఉంది. సడన్గా ఒక్కసారి పెద్ద శబ్దము, అన్ని అరుపులు, కేకలు, ఈలోపే మంటలు, ఎవ్రీథింగ్. అంటే వితిన్ సెకండ్స్ అలా జరుగుతూ ఉంటే ఇడేం చేసింది, మంటలు వస్తున్నాయి, ఆ కర్టన్స్ కంటుతుంది అని తెలిసి ఏదైతే గణించి కొడుకుని బయటికి తోసేసింది. అయ్యో అమ్మని తిరిగే లోపే ఆవిడ తగలబడిపోయింది. అంత ఫాస్ట్గా మంటలు వ్యాపించాయి. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తుంటే ఆ సీన్ మనకు తెలిసింది. ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలిసేది. అటుగా వెళ్ళే ఒక ఆయన ఎవరు పాపం 6గురిని బయటికి తీశాడు. ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ టిప్పర్ లారీకి బస్సు గుద్దింది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇవే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు హైవే మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కిన వాళ్ళకంటే పాపం వీళ్ళందరూ డ్రైవర్ మీద వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈవెన్ మామూలుగా కార్లలో వెళ్ళే వాళ్ళైనా సరే హైవే పైన ఇప్పుడు టిప్పర్ లారీలు ఆగి ఉంటున్నాయి. మా పెద్ద లారీలు క్వింటాల్ బస్తాలో ఏవేవో తీసుకొస్తా ఉంటాయి. పైన లారీ ఇంత ఉంటుంది కానీ ఇంత హైట్ వరకు నింపుతారు చూడేవేవో పెద్ద టిప్పర్ లారీలు. రవాణా సౌకర్యంకి ఉండేవి. ఈ నాగాల్యాండ్ నుంచో ఎటు నుంచి వస్తాయి చూడు. అవేంటి, వాడికి పెట్రోల్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. సరే పోన్లే, షార్టేజ్ వల్ల అయిపోయిందో ప్రజెంట్ సిచ్యువేషన్, లేదు వాడి కేర్లెస్నెస్ వల్ల అయిపోయిందో చెప్పలేం. ఆగిపోతున్నాయి. పెట్రోల్కి కారణం ఏంటంటే ఇది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఒకసారి పెట్రోల్ పంప్ డీలర్లకి వాళ్ళకి ఏంటంటే ఏదో సమావేశాలు ఉంటాయి. ఓకేనా, అదేంటిది ఖచ్చితంగా మాకు క్యాష్ ఇవ్వాలి, ఇంకేవి డిజిటల్ పేమెంట్స్లో కుదరవు, అది ఇదని వాళ్ళు ఏదో పెట్టుకుంటే ఇమీడియట్ క్యాష్ కావాలని అడిగితే ఆ పేమెంట్లు చెల్లించుకోలేని వాళ్ళు మూసుకున్నారు, సప్లై లేక. అంతేగాని పెట్రోల్ లేక కాదు, మూసుకున్నారు. ఈ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఏంటంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఓహో ఇంత ఉందా పెట్రోల్, సరే అక్కడ కొట్టించుకుందాం అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే కొన్ని పెట్రోల్ బంకులు అలవాటు, అక్కడే కొట్టించుకుంటూ ఉంటారు. ఇట్లాంటి టైంలో అది అనుకోకుండా మూతపడింది అనుకో, నెక్స్ట్ పెట్రోల్ పంప్కి నీకు చేరుకోలేని దీంట్లో ఉంటే అయిపోతే ఏం చేస్తావు, బస్ ఆ లారీని అక్కడ పార్క్ చేస్తావు. అక్కడ పార్క్ చేసిన లారీ బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన గ్రీన్ఫీల్డ్ హైవేలు ఎట్లా ఉన్నాయంటే స్పీడ్ లిమిట్లు పెంచుకోవచ్చు. వాళ్ళకి తెలుసు రోజు వెళ్ళే రూట్లే కదా అని. సడన్గా అక్కడ ఒకటి ఆగి ఉంటుంది అని నీకు తెలియదు కదా, నీ స్పీడ్ నువ్వు బ్రేక్ వేసే లోపే అయిపోతుంది. అట్లాంటివి సడన్గా ఈ టిప్పర్ లారీలు ఆగిపోయి ఉండొచ్చు. కొంతమంది ఏమైనా ఈ జంతు ప్రేమికులు ఉంటే కుక్కలు పోతుంటే సడన్గా ఏమైనా చేయొచ్చు.
అనుకోకుండా అక్కడ ఆవులో గేదెలో కూర్చొని ఉన్నా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవుతాయి. సో హైవే మీద వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్తే బెటర్. అండ్ ఇక బస్సులు ఎక్కే వాళ్ళు అంటావా, ఏ బస్సుకి ఏ ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి బస్సుకి సేఫ్టీ ఉందా లేదా చూసుకోవాలి. ఫిట్నెస్ అంటే ఇమీడియట్గా ఏదన్నా అయితే బయటపడడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి. లబోదిబోమని నన్ను నువ్వు అంటుకొని నువ్వు నన్ను అంటుకొని అటు నుంచి మంటలు ఇటు నుంచి ఇద్దరం కాలిపోతాం వెంటనే. అండ్ మ్యాక్సిమం ఈ మనకి ఇప్పుడు ఇక సమ్మర్ ఉండలేము, కానీ ఏసీ బస్సులు అంత క్లోజ్డ్ కాంపోనెంట్స్ కదా, మనం ఏం చేయలేం వాటిని. ఈ ఆర్టీసీ బస్సులో సేఫ్ అందాం అనుకున్నా సరే మొన్న జరిగింది అదే ప్రమాదం, దాన్ని ఏమనలేము. సో ప్రమాదాలు, యాక్సిడెంట్ అనేదే మనం అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. బట్ అలా అని యాక్సిడెంట్కి మనం కూడా ప్రిపేర్ అయ్యి ఉండవు. బేసికల్లీ సమ్ టైమ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. బయటికి ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా 1-2 సార్లు వీలైతే రైలు ప్రయాణాలు చేసుకోండి. ఇంకంత మించి ఇంకేం చెప్తాను చెప్పు. రోడ్లు విస్తరించేసరికి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏంటి, మన నాగ్పూర్ నుంచి తెలంగాణకి, అంటే మహారాష్ట్ర తెలంగాణకి, ఇప్పుడు ఆంధ్రాకి 2-3 రాష్ట్రాలు దాటడానికి రోడ్స్ చాలా బాగుంటే ఏమవుతుందంటే ఎక్కువ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రోడ్డు ఎక్కుతాయి. అందరికీ పెట్రోల్ ఉండాలని లేదు, సడన్గా ఆగిపోవచ్చు, లేదా రిపేర్లు రావచ్చు, ఏంటో తెలియదు, చెప్పలేం. అదొకటి. రెండోది, నీ స్పీడ్ నీ కంట్రోల్లో ఉంటే 1 గంట లేట్ అయినా నష్టమేం లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అలా ఊరికి జగిత్యాలకి నుంచి వాళ్ళది చేరుకోవడానికి జగిత్యాల నుంచి స్టార్ట్ అయ్యారు, ఊరికి చేరుకోవడానికి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. ప్రమాదం ఇక్కడ జరిగింది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు స్పీడ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే లేట్ అయినా పర్లేదు, ప్రాణాలు మిగులుతాయి. అంటే కొంచెం అక్కడ దూరంలో ఏదో ఉంది అని తెలిస్తే కొంచెం మనకు కంట్రోల్ చేసుకునే స్పీడ్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే టైటానిక్ అయినా అంతే కదమ్మా, అక్కడ ఏదో కనబడింది, సడన్గా తిప్పలేడు, క్రాష్ అయింది, మునిగింది. ఎక్కడైనా అంతే, నువ్వు ఎయిర్వేస్ చూసుకున్నా, రోడ్వేస్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ప్రమాదాలు, యాక్సిడెంట్ అనేవి నీ కంట్రోల్లో లేకపోతేనే అవుతుంది. జయ్యని వెళ్ళిపోతున్నారు చాలా హ్యాపీగా, పెద్దగా సడన్ బ్రేక్లు వేయలేము. అంటే రోడ్డు మీద ఈ టిప్పర్ లారీలు ఆగాలని లేదు, ఇంకేమైనా కూడా ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఇంకేమైనా రిపేర్లు ఉండొచ్చు, చెప్పలేము ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఒకటి, మన స్పీడ్ మన కంట్రోల్లో ఉండాలి. ఇంకా రెండోది, హైవే మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంచెం చూసుకొని వెళ్తే బెటర్. ఇంకంత మించి నేనేం చెప్పలేను. బికాజ్ జరిగినవన్నీ యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు వేమూరి ట్రావెల్స్ని వాడెవడో తాగొచ్చి బండి పెడతాడు, పడిపోతాడని ఎవరు అనుకోలే. ఇక్కడ ఆర్టీసీ బస్ని టిప్పర్ల సైడ్ నుంచి వచ్చి వాడు గుద్దాడు, ఇక్కడేమో ఆగి ఉన్న దానికి బస్సు. ఇట్లాంటి సిచ్యువేషన్స్, అంటే సిచ్యువేషన్స్ డిఫరెంట్, కానీ ప్రతి దాంట్లోనూ పోయిన ప్రాణాలు అయితే చాలా మంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 14 మంది ప్రాణాలు. ఎట్లా అంటే కాలి చనిపోతున్నారు, లేదా యాక్సిడెంట్ తగిలి బయటపడైనా చనిపోతున్నారు, బట్ పోతున్నాయి, ప్రాణాలు అయితే పోతున్నాయి. బస్ స్పీడ్ మన కంట్రోల్లో ఉంటే బెటర్. అంతమించి ఏం చెప్పలేము. ఈ ఇట్లా పోయే వాళ్ళకి కూడా చెప్పాలి. ఏ రకంగా చూసుకున్నా మన చేతిలో మన ప్రాణాలు ఉంటే మనం కొంచెం స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటే కొంత గట్టిగా జరిగేది కొంచెం తక్కువైనా జరిగి ప్రాణాలతో బయటపడతాం. అంటే రోడ్లు విస్తరించాయి అంటే నిన్ను స్పీడ్ వెళ్ళమని కాదు, ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి పెంచుకున్నారు, మంచి విషయం అది. దానికని చావులకి రహదారి అయిపోయింది. ఈ పెద్ద రహదారి కాస్త చావులకి, యాక్సిడెంట్స్ కి, చావులకి రహదారి లాగా అయిపోయింది. అండ్ ఈవెన్ రోడ్డు మీద కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, గో స్లో, స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు రేపు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.